Hi to all అండి very good morning. I am Renuka. All of you, how are you? And I am fine. I am good. రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారా చూద్దాం రండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. కార్డ్స్ అయితే నేను షఫల్ చేస్తాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ కూడా వస్తుందో తెలియదు. ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఫస్ట్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సెకండ్ వన్ 2 ఆఫ్ సోర్స్. థర్డ్ ఏమో టెంపరెన్స్. ఫోర్త్ వన్ ఏమో స్టార్ కార్డ్. ఫిఫ్త్ ఏమో 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఫిఫ్త్ ఏమో పేజ్ ఆఫ్ పెంటికల్. సిక్స్త్ ఏమో నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. సెవెంత్ వన్ నైట్ ఆఫ్ పెంటికల్. ఎయిత్ ఏమో ఎంపరర్ అండి. నైన్త్ ఏమో 10 ఆఫ్ కప్స్. 10th ఏమో 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చాయండి. మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ తోటైతే చాలా హ్యాపీగానే ఉన్నారండి. తను ఒక రాణిలాగా కూడా ఫీల్ అవుతుంది, రాజులాగా రాణిలాగా థర్డ్ పార్టీ. ఎందుకంటే మీకు నమ్మక ద్రోహం చేసినందుకు వారికి చాలా సంతోషం అన్నమాట. వారే ప్రపంచం అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారని వారి యొక్క ఈగో అయితే సాటిస్ఫాక్షన్గా అవుతుంది. మీ పైన చాలా ఈర్ష్య ద్వేషం అనేది థర్డ్ పార్టీకి అయితే ఉంది. అందువల్ల మీ యొక్క పర్సన్ కూడా మీ లైఫ్లో వండుకుంటూ థర్డ్ పార్టీలో లైఫ్లో కూడా ఉంటూ మీకు నమ్మక ద్రోహం అయితే చేశారండి. చేస్తూ తను ఎంత చెప్తే అంత చేయడం అయితే చేశారు. తను అయితే ఒక రాక్షస నేచర్ ఉన్న పర్సను. తను ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉంటుందండి. థర్డ్ పార్టీ లో ఎనర్జీలో అయితే ఉండదు. తను మీ పర్సన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, నువ్వే నా లోకం, నువ్వే నా ప్రపంచం అని చాలా గ్యాసిప్స్ మాటలు అయితే చెప్తూ ఉంటుంది. మాటలన్నీ కూడా మీ పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నాడు. ఆ మాటలకు కూడా పడిపోయాడనమాట. చాలా స్వీట్గా మాట్లాడుతుందండి థర్డ్ పార్టీ. మీ పర్సను ఎనీ టైం వెళ్ళినా ఓపెన్ మై డోర్ అనేలాగా ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల మీ యొక్క పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, నన్ను ఒక స్టార్ లాగా చూస్తుంది థర్డ్ పార్టీ, నేనే ప్రపంచం థర్డ్ పార్టీకి, నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తుంది, మా రిలేషన్ అనేది బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంది, తనే ప్రపంచం నాకు. తను ఎంతో తన గత జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో మందితోటి అవమానించి నిందించబడింది. ఇప్పుడు ఈ పర్సను నాకు అన్ని సఫిషియెంట్గా ఇస్తుంది, నేనే ప్రపంచంగా బ్రతుకుతుంది, నేను తప్ప ఇంకొకరు లేరు అని మీ యొక్క పర్సన్ అయితే అనుకోవడం అయితే జరుగుతుంది. మీ యొక్క పర్సను అలాంటి లోకంలో అయితే ఉంటూ ఉన్నారు. తను ఎప్పుడు మీ పర్సన్ అయితే స్పై చేస్తూ ఉంటుందండి థర్డ్ పార్టీ. మీ పర్సన్ తనతోటి హ్యాపీగానే ఉంటూ ఉన్నారండి, ఎంజాయ్ చేస్తూ
చేస్తూ ఉన్నారు, ట్రిప్స్కి అలా వెళ్తూ ఉన్నారు, మూవీస్కి వెళ్తూ ఉన్నారండి, షాపింగ్స్ లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. మీకు నమ్మక ద్రోహం అయితే చేశారు. వారి కోసము మీరు మీ పర్సన్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో 1 year అవుతుందండి, మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి. లవర్స్ అయితేనేమో 1 month అవుతుంది మీ ఇద్దరు విడిపోయి. అయితే తను మాత్రం థర్డ్ పార్టీ తోటి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. డబ్బు కోసం కూడా కష్టపడుతూ ఉన్నారు. చేసిన కష్టం అంతా కూడా థర్డ్ పార్టీకే మీ యొక్క పర్సన్ పెట్టడం అయితే చేస్తూ ఉన్నారు. తను చెప్పే ప్రతి మాట కూడా మీ యొక్క పర్సన్ అయితే నమ్ముతూ ఉన్నారు. తనే ప్రపంచంగా, తనను ఒక దేవతలాగా, ఆరాధ్య దేవుడిలాగా మీ యొక్క పర్సన్ ఆరాధిస్తూ ఉన్నారండి. వారు తప్ప వారి ప్రపంచంలో ఇంకా ఏమీ లేదు. థర్డ్ పార్టీ నువ్వు ఎందుకోసం పుట్టావు అని మీ పర్సన్ ఎవరైనా అడిగారనుకోండి, నాకు థర్డ్ పార్టీ కోసమే నేను పుట్టాను, తన కోసమే నా లైఫ్ డెడికేటెడ్, సాక్రిఫైస్ చేశాను అనే అంతలాగా మీ పర్సన్ అయితే ఉన్నారండి. తను మైకంలోనే ఉన్నారు. తను మాత్రం చాలా కన్నింగ్గా, తెలివిగా, అంటే తన నుంచి అన్నీ రాబట్టుకుంటుంది కానీ మీ యొక్క పర్సన్ నుంచి తన అంతటగా తానుగా మీ పర్సన్కు ఏంటంటే కొంచెము పెడుతుంది అండి. అది అంటారు కదా, ఆవగింజంత పెడుతుంది, ఒక ఉల్లిగడ్డ అంతా దొబ్బుతుంది అన్నమాట. అలా అన్నమాట. చిన్న ప్రపోజల్ పెట్టేసి పెద్ద మొత్తంలో రికవరీ అనేది పొందుతుంది. చిన్నగా ఇన్వెస్ట్ అనేది చేస్తుంది. తనకు కావాల్సింది ఏంటి, మీ యొక్క పర్సన్కి ఫుడ్, బెడ్, ఎమోషనల్ మాటలు, అంటే లేని కళ్ళబొల్లి మాటలు, లేని ప్రపంచం అనేది కావాలి. అది మీరు చూపెట్టలేదు. మీరు ఎప్పుడు నిజాయితీగా, జెన్యున్గా ఉండే పర్సన్ కాబట్టి మీరు నిలుచొని నిజాయితీగా నీళ్ళు తాగుతావా పాలు తాగుతావా అంటే నేను పరిగెత్తి పాలు తాగుతా అనే టైపు మీరు. వారేంటంటే చాలా తేలికగా వాళ్ళకి రావాలి. మీ నిజాయితీ అయితే మీకు యూజ్ కాలేదండి. మీ నిజాయితీ వల్ల మీ లైఫ్ అయితే స్పాయిల్ అయింది వ్యూవర్స్ది. మీ పర్సన్ మీకు ద్రోహం చేయడానికి కారణం కూడా మీ పర్సన్ తోటి మీరు ట్రూగా ఉండడము, ట్రూ లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడము, ఇది నిజ జీవితం అని నిజాన్ని మీరు చూపెట్టారు. థర్డ్ పార్టీ ఏం చేసిందంటే మీ లైఫ్ ఇలా ఉంటుంది, అలా ఉంటుందని కళ్ళబొల్లి మాటలు చెప్పి కమిట్మెంట్ అనేది ఇచ్చేసింది. ఆ మాటలకి ఆ పర్సన్ పడిపోవడం అయితే జరిగిందండి. థర్డ్ పార్టీ మీరు చేయలేనిది థర్డ్ పార్టీ చేసింది. అంటే అబద్ధాలు ఆడకపోవడం మా తప్ప అని మీరు అనుకోవచ్చు. అదే మీకు నమ్మక ద్రోహం అయితే చేసింది. మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని నిందల పాలు చేసింది, అవమానించేలాగా మీ పర్సన్ చేత అవమానించబడ్డారు మీరు. తనతోటి మ్యాన్ హ్యాండ్లింగ్, కొట్లాట, తిట్లు ఇవన్నీ కూడా మీకు జరగడం అయితే జరిగింది. మీరు వెక్స్ అయిపోయి పక్కకు వెళ్ళిపోయేలాగా కూడా వాళ్ళు ఇద్దరు కలిసి చేశారండి, థర్డ్ పార్టీ అండ్ మీ యొక్క పర్సన్. తనైతే థర్డ్ పార్టీ తోటైతే చాలా సంతోషంగా ఉన్నారు. తనను చాలా ప్రేమిస్తూ ఉన్నారండి. థర్డ్ పార్టీ ప్రపంచంగా సర్వస్వం థర్డ్ పార్టీ అనేలాగా ఉన్నారండి. తన దృష్టిలో తను ఒక ప్రేమ దేవత అండి. మీ యొక్క పర్సన్ దృష్టిలో తను తప్ప ఇంకా ఏది లేదు ప్రపంచంలో అనేలాగా ఫీల్ అవుతూ ఉన్నారు. తన కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి మీ యొక్క పర్సన్. దేవుడిని కూడా వేడుకుంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్. మా బంధం ఎప్పుడు ఇలాగే ఉండాలి, మేము ఎప్పుడు కలిసే ఉండాలని మీ పర్సన్ కూడా ఇమ్మెచ్యూరిటీ తోటి చాలా వేడుకుంటూ ఉన్నారు. తనకిప్పుడు తన మైండ్లో మీకు సంబంధించిన థాట్స్ అన్నీ కూడా రిమూవ్ చేపిస్తుంది అన్నమాట. థర్డ్ పార్టీ రిమూవ్ చేపిస్తుంది. నేనే నీకు లోకం అనేలాగా ఉంటూ ఉందండి. అలాగే ఉంటుంది, అన్నీ తనే ప్రపంచంగా చూపిస్తుంది. అంటే మీ యొక్క పర్సన్కి కావాల్సినవన్నీ తను ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే అది జెన్యున్గానా అంటే జెన్యున్గా కాదు, ఫేక్గానే చేస్తుంది. ఫేక్గా అయినా ఈ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నాడు, మీరు మీ దగ్గర లేనిది తను థర్డ్ పార్టీ దగ్గర చూడడం అయితే జరిగిందండి. అది మనీ అయినా కావచ్చు, ప్రేమ అయినా కావచ్చు, తన యొక్క కేరింగ్ అయినా కావచ్చు, లేదంటే సెలబ్రేషన్ అయినా కావచ్చు. ఇవన్నీ చూసి మీ యొక్క పర్సన్ అయితే థర్డ్ పార్టీ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళారు. మీతోటి చాలా కొట్లాటలు, గొడవలు మరీ పెట్టుకొని మరీ వెళ్ళడం అయితే జరిగింది. చాలా పొగరుంటుందండి మీ యొక్క పర్సన్. ఎంపరరు, చాలా గర్వం, పొగరు అనేది ఉంటుంది. థర్డ్ పార్టీకి కూడా అలాగే ఉంటుంది. బట్ తను ఎలా ఉంటుందంటే ఎక్స్పోజ్ కాదు. తను ఎలాగుంటుందంటే
సైలెన్స్గా ఉంటుంది. వే ఆఫ్ ద బిహేవియర్ కూడా చూడడానికి ఒక డీసెంట్ పర్సన్ లాగా కనబడుతుంది. ఇండీసెంట్గా అయితే ఉండదండి థర్డ్ పార్టీ. ఇతరులు ఎవరైనా చూడడానికి కూడా ఈ పర్సన్కి అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఉన్నాయా అనేలాగా ప్రవర్తిస్తుంది అన్నమాట. సాంప్రదాయానికి చీర కడితే ఎలా ఉంటుందో మీ పర్సనల్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అలాగే ఉంటుంది. చాలా ట్రెడిషనల్ అనేది మెయింటైన్ చేస్తారండి. అది ఆడవారైనా మగవారైనా అలాంటి పర్సన్స్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్. వాళ్ళకి మీ పర్సన్ జస్టిస్ చేయాలి, న్యాయం చేయాలి అని వారి కోసమే తన జీవితం అనేలాగా ఉంటున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ కూడా మీ యొక్క పర్సన్కి వారిపైన విపరీతంగా ఉందండి. కానీ మీతోటి ఉండడానికి మీకు నిజం చెప్పి ఇదే జీవితం అని మీ ముందుకొచ్చి తను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికైతే తను ఇప్పుడైతే సిద్ధంగా లేడు. అంత ధైర్యం కూడా లేదండి. తను థర్డ్ పార్టీ మాయలో పడిపోయాడు. థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ అయితే ఏంటంటే మ్యానిపులేట్ అనేది చేస్తూ ఉంది. అసలు మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకునే ఉద్దేశం కూడా తనకి లేదు. మీ పర్సన్స్ అయితే కొందరు మీకు మ్యారేజ్ అయ్యి కిడ్స్ కనుక లేనట్లయినంటే వాళ్ళు థర్డ్ పార్టీతోటే కిడ్స్ ఫ్యామిలీ అన్నీ కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. వాళ్ళే ప్రపంచంగా ఉంటూ ఉన్నారు. వారే సర్వస్వం అనుకునేలాగా థర్డ్ పార్టీ చాలా బాధలు పడింది. థర్డ్ పార్టీ జీవితంలో ఎన్నో కోల్పోయింది. ఆ సంతోషం అంతా నేను ఇవ్వాలి, నువ్వెప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తావు అంటే మీ పర్సన్కి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటంటే మీరు మంచివారే క్యారెక్టర్ వైజ్గా, మీరు తనకి అన్నీ సఫిషియెంట్గానే ఇస్తారు, కానీ మీరు షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడారు. అందువల్ల మీరు ఫెయిల్ కావడం అయితే జరిగిందండి వ్యూవర్స్. థర్డ్ పార్టీ ఎలా అంటే తనకు లేని ప్రపంచం అనేది చూపెట్టింది. పార్టీలు, సెలబ్రేషన్, లేని లవ్, అట్రాక్షను, ఇదే ప్రపంచం అనే అవన్నీ చూసేసరికి తను మీ దగ్గర మీకైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు, బ్యాలెన్సింగ్ అనేది చేయలేదు. కానీ థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వడం, తను కష్టం అంతా, తన యొక్క డబ్బు సంపద అంతా కూడా థర్డ్ పార్టీకి డెడికేటెడ్ చేయాలి, తనతోటే కలిసి ఉండాలని కూడా కోరుకుంటూ ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ పైన ఒక సింపతి అనేది ఏర్పడింది. మేబీ థర్డ్ పార్టీ తన లైఫ్లో ఇంకొక పర్సన్ని వదిలేసి మీ పర్సన్ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. అందువల్లనే మీ యొక్క పర్సన్ ఎలా చేస్తున్నారంటే తను ఎన్నో కష్టాలు ఫేస్ చేసింది, తను కష్టం ఫేస్ చేసిందని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మీ బుర్ర ఉన్న పర్సన్ మరి మీరు తనతోటి ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు, మరి మీరు తన లైఫ్లోకి ఎందుకు వచ్చారు అని మీ గురించి మాత్రం ఒక ఇసుమంతా కూడా ఆలోచించలేకపోతూ ఉన్నారు. అదే ప్రపంచంగా జీవిస్తూ ఉన్నారు. తనకు అదే అంటే ఇంకిప్పటికి కూడా 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే మీతో రిలేషన్ ఏమి ఎండ్ చేసుకోలేదు, కానీ ఎండ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. మీతో ఎండ్ చేసేసి మీకు టాటా బాయ్ బాయ్ చెప్పేసి తన థర్డ్ పార్టీతోటే కంటిన్యూ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి. చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీయే ప్రపంచంగా బ్రతుకుతూ ఉన్నారండి. థర్డ్ పార్టీ కోసం లస్ట్ ఎనర్జీస్ కూడా విపరీతంగా ఉన్నాయండి. చాలా టెంప్టింగ్ అనేది చేస్తుందన్నమాట. నేను చాలా బాధపడ్డాను, నేను లైఫ్లో అన్నీ కోల్పోయాను, నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు, మనం ఇలా ఉందాము, ఫ్యామిలీ పరంగా ఇలా ఉందాం, కొత్త లైఫ్ అనేది చూద్దాం, చాలా బ్రైట్గా ఉండాలి అంటే తన ఫ్యూచర్ని మీ పర్సన్ తోటి కలిసి పంచుకుంటున్నట్టుగా ఫ్యూచర్ ఇలా ఉండాలి, మీ పర్సన్ ఏమైనా వదిలేయని కూడా తను డైరెక్ట్ అంటుందండి మీ పర్సన్ తోటి. ఇప్పుడు థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ ఉన్నా కూడా తను ఎలా చెప్తుంది అని అంటే మిమ్మల్ని పూర్తిగా వదిలేయమనే చెప్తుంది. అందుకు కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే నువ్వు లేనిదే నేను ఉండలేను, బ్రతకలేను, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా సర్వస్వం అని తనకి ఈ మాటలన్నీ చెప్తుంది అన్నమాట. చెప్పేసరికి ఈ మీ క్లెవర్ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే అలాగే థర్డ్ పార్టీ తోటి కమిట్ ఉండేలాగా థింకింగ్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీయే సర్వస్వం అని అయితే అనుకుంటూ ఉన్నారండి. వారితోటే ఉండే ఉద్దేశం అయితే ఉంది. మీ ఆలోచనలు అయితే పూర్తిగా ఇప్పుడు థర్డ్ పార్టీ అయితే రిమూవ్ అయితే చేసేసిందండి. వారికి మీ లైఫ్లో ఉండాలని కానీ మీతోటి రీయూనియన్ కావాలని కానీ వారికి అయితే ఆలోచనలు అయితే లేవండి. వారితోటే కమిట్మెంట్ అయితే అయి ఉన్నారు. మీ ఆలోచనలు మరి మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేయలేదు కదా అనే థాట్ వచ్చినప్పుడు తను ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు ఫైటింగ్ చేసి తన లైఫ్లోకి వచ్చి నిల్చున్నప్పుడు అప్పుడు చెప్తాను సమాధానం
అప్పటిదాకా నేను ఇలానే ఉంటాను, నాకు థర్డ్ పార్టీయే సర్వస్వం అంటూ ఉన్నారు. అంటే తను ఏంటంటే ఒక సన్యాసి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తను పూర్తిగా సంసారిని కాదు సన్యాసిని కాదు అనేలాగా మీ యొక్క పర్సన్ బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే నేను పూర్తిగా ధైర్యవంతుని గాను, ధైర్యం ఉన్న పర్సన్ని గాను, బలవంతుని గాను, బలహీనుని గాను, నేను తెగనివ్వను లాగనివ్వను అంటే అలాగనమాట. అంటే మరి తను థర్డ్ పార్టీ లైఫ్ అనుకున్నప్పుడు మరి మీ ఈ తోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటే మరి మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని వెళ్ళిపోతారు కదా. మీరు మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ రావడమా, లేదంటే మీకు తనతోటి కనుక ఒకవేళ కిడ్స్ ఉంటే వారి ఫ్యూచర్ అనేది మీరు బాగా చేసుకోవడానికి ఇంప్లిమెంట్ మంచి ప్లానింగ్స్ అనేవి డిజైన్ చేసుకుంటారు కదా. అలా కూడా తన కమిట్మెంట్ ఇవ్వరు. ఎందుకు అనంటే తనకి మీరు హ్యాపీగా ఉండొద్దు. అంటే ఏంటంటే ఇదంతా ఒక సైకోయిజం, శాడిజం. అంటే కర్ర విరగొద్దు పాము చావద్దు, మీరు వెళ్ళొద్దు థర్డ్ పార్టీ మాత్రం కావాలి అలాగా. అలాంటి వ్యక్తిత్వంతో అయితే ఉన్నారు. తను థర్డ్ పార్టీకి చాలా డెడికేటెడ్గా ఉన్నారండి. థర్డ్ పార్టీ చెప్తే మిమ్మల్ని ఏం చేయడానికైనా సిద్ధంగా కూడా ఉన్నారండి. బీ కేర్ఫుల్ ఎవరి ఎనర్జీసో. కానీ మీ పర్సన్ అయితే పూర్తిగా మిమ్మల్ని వదిలిపెట్టను లేదు, థర్డ్ పార్టీని అయితే పట్టుకొని స్టిక్ అయిపోయి ఉన్నారండి. మీ ఎమోషన్స్, మీ లవ్, కేరు, ప్రేమ ఏది కూడా తనకిప్పుడు చాలా చులకనగా చీప్గా కనబడుతూ ఉన్నాయి. మీకంటే క్వాలిఫైడ్ లైఫ్ అనేది థర్డ్ పార్టీ లివింగ్ చేస్తుంది. తన లైఫ్లో దెబ్బతిందంట, తన దెబ్బతిన్నది కాబట్టి తను బాధ మీ యొక్క పర్సన్ బాధగా ఫీల్ అవుతూ ఉన్నారండి. తన గురించి ఆలోచిస్తున్నారు తప్ప మరి మీరేమైపోతారు, మీ లైఫ్ ఏమవుతుంది, లేదంటే మీ ఇద్దరికి కనుక మీకు మీ పర్సన్కి పిల్లలు ఉంటే మరి వాళ్ళు ఏమైపోతారు అని మీ పర్సన్ అయితే ఆలోచించడం లేదు. తను మాత్రం థర్డ్ పార్టీ తోటి కిడ్స్, ఫ్యామిలీ అని అన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే తను గురించి కాకుండా ఇతరుల కోసం వర్క్ చేసి పెట్టే పర్సన్స్ అన్నమాట. లేని ఉన్న నిజాన్ని నమ్మరు, లేని అబద్ధాన్ని వీళ్ళు నమ్మే టైప్ అన్నమాట. అందువల్ల మీ యొక్క పర్సన్ లైఫ్ అయితే స్పాయిల్ అయితే అయ్యింది. వారి లైఫ్లోకి వెళ్ళినందుకు మీ లైఫ్ కూడా స్పాయిల్ కావడం అయితే జరిగింది. అందుకు 100% థర్డ్ పార్టీ కారణం అండి. తను మీ లైఫ్లోకి అయితే ఇప్పట్లో అయితే తిరిగి అయితే రారు. మీకు త్వరగా కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం అయితే తనకైతే లేదు. ఇది మీకు తన నుంచి ఏమైనా ప్రపోజల్స్ లేదా న్యూసెస్ ఏమైనా తెలిసే ఛాన్సెస్ అయితే ఎప్పుడు లోగా మీకు క్లారిటీ అనేది వస్తుంది, తెలుస్తుందో చూద్దాము. మీకు ఏమైనా వార్తలు తెలిస్తే థర్డ్ పార్టీ గురించి, మీ పర్సన్ గురించి మీకు ఏమైనా వార్తలు తెలిస్తే అన్నీ హిడెన్గా ఉంచుతున్నారండి. ఎప్పటిలోగా తెలుస్తాయో చూద్దాము. కొందరికి నవంబర్లో తెలుస్తాయండి మీ పర్సన్ గురించి మీకు, కొందరికేమో జూలై మంత్లో తెలుస్తాయి, కొందరికేమో డిసెంబర్లో, కొందరికి 3 వీక్స్లో తెలుస్తాయి. రాశుల పరంగా అయితేనేమో కన్యా రాశి, తులారాశి, మీన రాశి, మిథున రాశి, వృషభ రాశి, ఈ రాశుల వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ల వైజ్ కూడా చూద్దామండి. 18, 10, 24, 30, 26, 3, 20, 2, 1, 28, 14, 25, 6, 21. ఈ లెటర్స్, ఈ నెంబర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ అయితే అవుతుందండి. మీకు లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏ లెటర్స్ వారికి ఎక్కువగా రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందో చూద్దామండి. ఎన్ లెటర్ అండి, హెచ్ లెటర్, ఏ లెటర్, కే లెటర్, డబ్ల్యూ లెటర్, జెడ్ లెటర్, ఎస్ లెటర్, వి లెటర్, ఎల్ లెటర్, ఆర్ లెటర్, ఎఫ్ లెటర్, ఈ లెటర్, డి లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా
రెజనేట్ కావడం అయితే జరుగుతుందండి. మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ చెప్తాయి థర్డ్ పార్టీ నుంచి, మీ పర్సన్ నుంచి థర్డ్ పార్టీ నుంచి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తాయి చూద్దాం. రికవరీ అంటే వాళ్ళు ఎన్ని చేసినా మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి. రికవరీ అని వచ్చేసింది. మీ లైఫ్లో మళ్ళీ మీరు అన్నీ కూడా రికవరీ తిరిగి అయితే పొందుతారు. అంటే వాళ్ళు మీకు ఎంత ద్రోహం చేసినా మీరైతే తిరిగి అన్నీ మీ లైఫ్లో పొందగలుగుతారని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి. మీ లైఫ్లోకి కూడా రొమాన్స్ అనేది వస్తుంది. అంటే వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మేము అన్నీ కోల్పోయామని మీరు బాధపడుతూ ఉంటారు కదా, మీరు కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఏదేది మిస్ అయ్యారో అవన్నీ కూడా మీ లైఫ్లోకి కూడా తిరిగి రావడం అయితే జరుగుతుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంటే కొద్ది నెలల్లో మీకు అక్కడ ఏం జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ అన్నీ కూడా తెలుస్తాయని కూడా సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, మీ లైఫ్ అనేది కూడా సంథింగ్ బెటర్ అనేది మారబోతుంది కొత్తగా అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి. సక్సెస్ మీ లైఫ్లోకి కూడా 100% సక్సెస్ అయితే వస్తుంది. డోంట్ వరీ అండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి, ఇతరులను దేన్ని కూడా నమ్మకండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారు. ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే 30 to 40% ఉన్న వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.